అయ్యా ఇంద్రా సంతు ఇది మొత్తం రక్తం రక్తము. ఆడుతుంది చూడు. సరే దా పోదాం. నాకు శాతం అవుతలానా. మేము ఇద్దరం టిఫిన్ కోసం అని పోయినాం. టిఫిన్ కోసం అని పోయి వస్తుంటే నేను ఇట్లా వాడిని ఇట్లా జరుపుతున్నా, ఆయన వచ్చి గుద్దేసిండు. అవ్వ మనకి షివర్ అవుతున్నాయి చేతులు. ఈ కాలు అయితే అస్సలే. Hey guys, I hope all are doing good. This is Avantika. Welcome back to our YouTube channel, Rahul Avantika Vlog. సో వెల్కమ్ బ్యాక్ గైస్. ఇన్ని రోజులు ప్రాంకులు చేసి నన్ను ప్రాంక్ చేశారు కదా, ఇప్పటి నుంచి నేను చేస్తా. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా, అది కూడా ఈయన సపోర్ట్ తీసుకుని. నేను ఒకదానే చేద్దాం అనుకుని, ఇద్దరిని చేసేద్దాం అనుకున్నా కానీ సరే పోనీగా మనోడే అని చెప్పి లైట్ తీసుకున్నాయి ఒక్కసారికి. సో కొంచెం కిందికి పెట్టరా, ఎండ ముఖానికి వచ్చింది అట్లా. సో ఇప్పుడు ఏం చేస్తున్నామని అంటే, రాహుల్ ఇంకా రాలేదు, ఫోన్లు చేస్తుంటే ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు. అట్లా అని చెప్పి దొరికిందే మోకా అని చెప్పి సంతు పైన రాహుల్ పైన యాక్సిడెంట్ ప్రాంక్ చేస్తున్నాం. సంతుకి తగిలిందని చెప్పి. సో రియాక్ట్ అవుతాడా కాదా, నవ్వుతాడా? ఫస్ట్ థింగ్ ఏంటంటే నవ్వుతాడు. నాకు 110% గ్యారంటీ ఉంది, వాడు నవ్వుతాడు. దానికి నవ్వుతాడు. సంతకి ఏమన్నా అయినా నవ్వుతాడు, తిందామన్నా నవ్వుతాడు, అన్న బయటికి పోదామన్నా ఏదన్నా నవ్వుతాడు. నిజం చెప్తున్నా, ఇన్ని రోజుల నుంచి ప్రాంకులు చేసి మస్తు ఆట ఆడుకున్నాడు. ఇప్పుడు నేను ఆట ఆడుకుంటా, ఎట్లుంటుందో చూపిస్తా నేనేంది అని చెప్పి. సో వీడు హెల్ప్ తీసుకోవద్దు అనుకున్నా కానీ నేను హెల్ప్ తీసుకోవాల్సి వచ్చింది. యాక్సిడెంట్ ప్రాంక్ చేసిన బైత్రీన్ షాక్ ఇస్తాను మనకి. అంత సీన్ లేదనుకో, చేద్దాం అనుకున్నా కానీ నేను చేసింది అనుకో, నా మీద అది ఓవర్ రియాక్ట్ అయిపోతుంది అని చెప్పి మైక్ లోపల పెట్టుకున్నా. అండ్ మా మైక్లో అస్సలు ఛార్జింగ్ లేదు. ఇవన్నీ చిన్న మిస్టేక్స్ అనమాట. సో వెంటనే మనం వీడియో తీసేసుకుందాం. అండ్ పాత వీడియోస్ కనెక్ట్ మంచిగా సపోర్ట్ చేసి ఇంకా సపోర్ట్ చేయండి. అండ్ మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలి మాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసి లేదంటే కమెంట్స్లో కమెంట్ పెట్టవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ముందున్న వీడియోస్కి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందున్న వీడియోస్కి కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు ఒక 10-20 సంతు అని కామెంట్ చేసిరు అనుకోండి, బైత్రీన్ వీడియోతో వస్తాం మేము. అంతే ఇక, ఇంకా ఎక్కువ మాట చెప్పలేదు. ఇప్పుడు ఏమంటావు మరి? ఇప్పుడు యాక్సిడెంట్ ప్రాంక్ చేస్తే రియాక్షన్ వస్తుందంట. ఎట్లాంటి రియాక్షన్ వస్తుంది? అవుతాడు. సో గైస్ రియాక్షన్స్ అయితే మంచి రియాక్షన్స్ వస్తాయి. అంటే ఎమోషన్ రియాక్షన్స్ రావు, నాకు 110% గ్యారంటీ ఉంది. మొత్తం ఫన్నీ రియాక్షన్స్ వస్తాయి. బట్ చూద్దాం అప్పుడు. సో గైస్ బెటర్డైన్ కోసం అని చెప్పి సోనుగాని పంపించిన నేను. అయితే ఆడ బెటర్డైన్ లేదని చెప్పి కుంకుమ తీసుకొని వచ్చింది. మా చెల్లె కుంకుమ ఇచ్చిందంట. కుంకుమలో నీళ్ళు పోయాలంటే ఏ నీళ్ళు పోయాలి? ఇక్కడ నీళ్ళు లేవు. ఇది పోస్తా గైస్, ఇంట్లో ఉంది నీళ్ళు. సంతు ఓకేనా మరి నీకు? ఓకే. యాక్చువల్గా ఇంక నిద్ర వస్తుంది కదా, కళ్ళు మూసుకోబోతున్నాయి. ఇంకొక 10 నిమిషాలు ఉంటాడు మ్యాక్సిమం, అంతే. ఇంకా 10 నిమిషాల లోపు లంచ్ అయింది అనుకో, కోమా డైరెక్ట్. ఇప్పుడు ఎట్లా మరి? సాయి చరణ్ ఫోన్ చేసి చెప్దామా, తీసుకురమ్మని చెప్పి. సాయి చరణ్ మా తమ్ముడు గైస్, మా తమ్ముడు బర్త్డే ఈరోజు, అందరు విష్ చేయరు. సాయి చరణ్ ఫోన్ చేసి చెప్తాం మేము, తీసుకొని రమ్మని చెప్పి. రేపు విష్ చేయ, ఎప్పుడైనా విష్ చేయరు, బట్ విష్ చేయరు అంతే. సో గైస్ అది లేదని చెప్పి బొట్టు తీసుకొని వచ్చాను. ఫస్ట్ బలవుతాడు కాబట్టి ఫస్ట్ ఆనకే పెట్టిన బొట్టు. ఇప్పుడు ఇది నీళ్ళు ఆఖరికి ఇదే తీసుకోవాలి. నేను ఇప్పటిదాకా చెప్పినా కదా వీడియోలో, ఇదే తీసుకోవాలని చెప్పి. పట్టు ఇట్లా చల్లాలా మొత్తం నీ మీద నీళ్ళతోని. ఆగ ఇటు తిరిగిరా సంతు, ఇటు తిరిగి చెంపకేస్తా. ఇది పెట్టేటప్పుడు కాదు, గుంజేటప్పుడు మస్తు ఉంటుంది మజా తింది. నీళ్ళు లేవు గైస్, ఇలా నీళ్ళు తీసుకుంటా. చీ పురుగులు ఉన్నాయి సంతు. గాలుంటా కానీ వైట్ రైస్ షాప్లా నేను తెస్తా. తీసుకొస్తావా? తీసుకురా. నేను నీకు చెప్తుండే ఫోన్లో ఎందుకు మజా కాడుతున్నానో, ఏ టైంలో ఆడాలో కూడా నీకు తెలియలేదు. అయ్యా ఇంద్రా సంతు ఇది మొత్తం రక్తం రక్తము.
తలిగినాయి వానికి అగో ఆడనే దెబ్బలే నిజంగా దెబ్బలు నొప్పి ఉంది నానా అయ్యా సంతు ఎట్లా ఈ టైంలో కూడా నవ్వుతుంది చూడు అవ్వకరా సంతు అన్నా నెత్తికి నొప్పి లేస్తుందానా కొట్టకు నానా దెబ్బ తలిగింది ఇట్లా మామ్ ఆడికైనా వస్తున్నాము అది ఏమంటారు బ్రేక్ఫాస్ట్ కోసం ఇవ్వడానికి వస్తుందా వస్తలేదు నడవడానికి వస్తలేదు ఏమనకు అని ఇద్దరు సంతు మొత్తం చేతి మొత్తం రక్తము ఏం చేసుకున్నావు మొత్తం ఇది మేము ఇద్దరం అట్లా టిఫిన్ కోసం అని పోయినాం టిఫిన్ కోసం అని పోయి వస్తుంటే నేను ఇట్లా వాడిని ఇట్లా జరుపుతున్నా ఆయన వచ్చి గుద్దేసిండు నీ టిఫిన్ వెళ్ళింది కదరా ఏం మజాక్ ఆడతావు చిల్లర మజాక్లో నీకు ఏ టైంలో మాట్లాడాలో తెలియదు అన్ని వేస్ట్ కానీ లెక్క నవ్వుతాడే నువ్వు నవ్వుతావే సంతు కొట్టిపించుకోకు దెబ్బలు ఆల్రెడీ తలిగి నేను నవ్వుతావేంది ఆయన ముఖం చూసి ఆడుతుంది చూడు సరే దాబో నాకు శాతం అవుతలానా అరే ఇంద్రా అప్పటి నుంచి రావారా సంతు నువ్వు లేవు రావా కాదు నేను ఒక్కదాన్ని ఎట్లా తీసుకోవాలి వాడిని ఆడికే ఇడి దాకా నడిపించిన పాప మాకు సరే మనం తీసుకొని పోదాం ఇప్పుడు లేవనీకి వస్తలే నాన్న వానికి లేపాలి సంతు ఎక్కడెక్కడ నొప్పుని అరే ఏం తీసుకున్నావురా చి 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 లేవు 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 అసలానా మరి ఇట్లా బండి తీసుకొని రావాలా నీ దగ్గర నీకు ఏ టైంలో మజాకడాలు నిజంగా తెలియలేదు రావులు కొంచెం కూడా బుద్ధి లేకుండా నీకైతే అవ్వ వానికి షివర్ అవుతున్నాయి చేతులు ఇప్పుడు ఏం చేయాలిరా లేవు మళ్ళా దా శివకు ఫోన్ చేసి చెప్తా దా లేవు ఇట్లా మెల్లిగా నువ్వు ఇంకా నొప్పి చేస్తావేంది బండి మీద ఆటో తీసుకో బండి మీద ఎక్కడానికి రాదు మనకి బుక్ చేస్తా కూర్చోరా ఇక్కడ కూర్చో బండి పైన కూర్చో ఆడ కూర్చో అందరు నీకే చూస్తారు అరే ముఖం ఇటు బెటరా బాబు ఆడ అందరు చూస్తారు కూర్చోనికి వస్తలే రాహుల్ గట్లెట్లా కూర్చుంటాడు రాహుల్ ఏడికి పెట్టాలి ర్యాపిడ్ ఇప్పుడు హాస్పిటల్కి పెట్టాలి మేము పోతాము మేము పోకనా మేము ర్యాపిడో బుక్ చేసుకోలేమా మా ఫోన్లలో లేవా మరి ఇప్పుడు నేను ఏం చేయాలి వచ్చి నాకు ఫోన్ చేసి అంటే ఆయనకి ఏమైనా కూడా నువ్వు రావు వచ్చినా కదా వచ్చి ఏం చేయాలని అడుగుతున్నా ఇప్పుడు హాస్పిటల్ తీసుకుని కాదు యాక్సిడెంట్ అయిన మనిషికి ఏం చేస్తారు వచ్చి హాస్పిటల్ తీసుకొని పోరా ఏం ఈ పనుల్లో కనిపించలేదు అదేదో మేము తీసుకోతుండే కదా మరి మరి నాకు భయం అయ్యి నేను పిలిచిన నువ్వు వచ్చిన తర్వాత ఇంకెక్కువ భయం అవుతుంది నాకు ఇప్పుడు నిజం నువ్వు వచ్చిన తర్వాత ఇంకెక్కువ భయం అవుతుంది ఇప్పటిదాకా స్ట్రాంగ్ నువ్వు రెడీ అయినావుగా మేము కూడా పోతున్నాం వానికి నడవనికి వస్తలే నేను తీసుకుంటాం అవసరం లేదు మేము పోతాం మెల్లమెల్ల నడుచుకుంటూ పోతాం చెప్పులురా 300 రూపాయలు కొన్నావు కదా ఏం చిల్లర మజాక్ నీకు నిజంగా ఏ టైంలో ఏం చేయాలో తెలియదు దారా మళ్ళీ చిల్లర కానీ తీసుకొని పోయేది ఏం లేదా నువ్వు నేను తీసుకొని పోతున్నా మరి ఏం చేయాలని వచ్చి మజాక్లు ఆడుతున్నావు మజాక్ ఆడే టైం అయింది హాస్పిటల్కి కూడా ర్యాపిడో బుక్ చేయొద్దంట మేము తీసుకొని పోలేమా అని అంటారు మేము పోతాం కూర్చోరా నేను తీసుకొని పోతా ఏం అవసరం లేదు ఇది మీ అత్తమ్మ వాళ్ళ ఇల్లా ఇక్కడ కూర్చుంటున్నావు లేవు లేవు దా బండి పైన కూర్చో ఏం అవసరం లేదు పో దారా కూర్చోదా అట్లనే అంటది ఇంక నొప్పే ఉంది ఎందుకు మళ్ళీ మస్తు నొప్పి ఉంది వానికి ఇగో చూడు చేయి ఇగో ఇట్లా పెడుతున్నా నేను నీకు అసలు నిజంగా రెస్పాన్సిబిలిటీ లేదు రాహుల్ నీకు చెప్తున్నా చూడు అస్సలు లేదు మామ ఎందుకు తీసినావు మామ అది దెబ్బ తక్కువైపోయింది ఇగో చూడు అవునా ఏదో తేడాగా ఉందేంటి ఇగో ఈడెక్కువ తగిలింది ఈడైతే అస్సలు తగిలింది అన్నిటికన్నా అన్నా నొప్పుందానా కాలు అసలు నడవనికనే వస్తలే కాలు ఈ కాలు అయితే అస్సలు అస్సలు వస్తలే మొత్తం రథం నిజంగా రక్తం అది ఇగో ఇట్లా ఏమైంది తెలుసా ఇంట్లోకి సీకు పోయి ఇంకా నుంచి వచ్చింది ఫైనల్ డెస్టినేషన్ ఇవి ఏమైంది నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు కాలు ఫైనల్ డెస్టినేషన్ అయిందా ఇది ఏమైంది ఇగో ఇట్లా పోయింది డైరెక్ట్ ఇప్పుడు చెప్తా ఏమైతుంది సంతది అసలైన స్వరూపం తీస్తా ఇప్పుడు
మెల్లగా మీరా అయ్యో దెబ్బ తలగలేదురా నీకు, ఇంకా యాక్టింగ్ లకి బయటకు వెళ్తలేడు. గైస్ నాకు సంబంధం లేదు, ఇట్లా ఇన్నోను ఏయ్ తిడతారు గాండు మళ్ళీ ఇవన్నీ ఎందుకురా ఆశలు, జర సిగ్గు బుద్ధి ఉందా ఏమన్నా నీకు? సిగ్గు బుద్ధి. సంతు 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 విన్నావా? ఏ సంతు ఇటు చూడు, సిగ్గు బుద్ధి లేదా మళ్ళీ నీకు? ఇట్లా చేయొద్దురా, మీ మమ్మీ వాళ్ళు తిడతారు, ఆశలు పెట్టినట్టు ఉంటది. ఆమెకి లేదు సిగ్గు బుద్ధి, నీకన్నా లేదారా? ఏ ఒకసారి పట్టుకోరా, ఒకసారి పట్టుకో. ఏమి ఇస్తారా మీరు? ఏమి ఇస్తారు? నువ్వేమి ఇస్తావు? ఏ పొట్టిదానా? ఎవడురా పొట్టి? ఎవడు పొట్టి? ఏం బేకార్ వీడియోలు తీసారు కూర్చున్న దగ్గర. ఆయనకి రక్తం ఎంతమంది వచ్చి పోయారు? కెమెరా ఎడ పెట్టినావు? అందులో ఉంది చూడు కెమెరా. అలా వెనకాల అచ్చా మేరా బచ్చా జరా దిమాగ్ చేస్తావు ప్రాంకులు. బిల్డింగ్ మీద తాగినా, ఆడవే చేసినా, ఇడవే చేసినా ఇట్లుంటుంది గైస్. పోనీ చెప్పొద్దు అనుకున్నా కానీ ముఖం అంతా ఇట్లా పెట్టుకున్నాడు, అందుకే చెప్పాలి. తాళమైతే ఇది కోసం తీసుకో. అవంతిక వద్దు. ఏడు కెమెరా మ్యామ్, కెమెరా ఏడు దాని వెనకాల ఆ సీకుల వెనకాల. లండోరీ ఎందుకు ఎందుకు అడుకుంటావురా? హాస్పిటల్ అంబులెన్స్ తీసుకొని పోయింది నీకు. ఇప్పుడు అయిపోయింది జస్ట్ ఫర్ ఫన్. మేము ఏదో నీతో ఫన్ చేస్తారే మీరు. ఇట్లా వ్రతం దా మొత్తం ఆశలు పెట్టినట్టు. మనకైంది. ఆశలు ఎవడు పెట్టలే, అర్థమైందా? ఎక్కువ మాట్లాడక నువ్వు ఎక్కువ గుంజేస్తాం ఇద్దరం కలిసి. నేను వీడియో చేద్దామని చెప్పేసి ఇంత హ్యాండ్సమ్ గా తయారై వచ్చిన, మీరేమో ఫోన్ చేసి అండ్ ఎవరిని తప్పు ఉద్దేశించి కాదు, సంతుని తప్పు చూపించాలని కాదు. సంతుకి ఏం కాదు, నేను చూసుకుంటా. సంతుకి నేనున్నా. చెయ్యేందుకు లేపుతున్నా? నా బండి పైన కాలు ఎందుకు పెట్టినావు? నీ బండి పైన మొత్తం నాకు సంబంధం లేదు గైస్, నాకు అస్సలు సంబంధం లేదు. బండికి స్క్రాచ్ వచ్చింది. సంతు ఒక మాట అన్నారా, మాటలు ఒత్తింది అంట. అస్సలు సీరియస్నెస్ లేదు మనోనికి, అస్సలు లేదు, కొంచెం కూడా. ఒక ఆడపిల్లని ఒక ఆడపిల్ల 5 అడుగుల ఆడపిల్లని కొడుతున్నాడు గైస్. ఈయన మీద కంప్లైంట్ రైజ్ చేస్తా. ఇప్పుడు ఆడు రాహుల్ ఇక ఇప్పుడు ఆడతావు కదా, రూపాయి కావాలా, రూపాయి పువ్వులు కావాలని. అది తీసేరా. గైస్ బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నాడు. సో మేము వీడియో ఇక్కడికే ఎండ్ చేస్తున్నాం అనమాట. నీ కళ్ళు కనిపించే, నాకు 4 పెట్టుకున్నా కాబట్టి నాకు కనిపిస్తుంది. సో మీకు ఇంకెట్లాంటి వీడియోస్ కావాలో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మధ్యలో ఎవరు వచ్చినా డిస్టర్బ్ చేయకండి గైస్. బంద్ చేయకు. అరే వద్దు అక్క వద్దు. ఇంకొకసారి చేస్తావా వీడియో? సంతు ఇచ్చేయి అంటారు. ఇచ్చేయి సంతు, కొట్టచ్చు. సంతు ఇచ్చేయి. నువ్వు చెప్ప కొట్టుకుని అనుకున్నా బొమ్మర్ది అవుతావురా. నీ ఇష్టం బొమ్మర్ది అవుతావు. ఆడు నాకైతాడు. నాకైతాడు.